జగన్మోహన్ రెడ్డి రైతుల నుండి భూములు లాగేసుకుంటాడని కూటమి నాయకులు ఎన్నికల ముందు దుష్ప్రచారం చేశారని అవన్నీ అబద్దాలేనని ప్రజలు గ్రహించారని ఈ దగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ అన్నారు. పిఠాపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కౌన్సిలర్లు బొజ్జ పెదకాపు, బోను దేవ, పెదపాటి నాగేశ్వరరావు, నాయకులు బత్తుల సాయి, గాది గంగబాబు, పితాని కాశీ, వరది శేషు, కసిరెడ్డి సత్యబాబు, ఖండవిల్లి చిన్నలోవరాజు, పాలిక అజయ్, నల్లమిల్లి పవన్, ఆర్కే నాయుడు తదితరులు పాల్గొన్నారు. చట్టంలో ఉన్న ఏమైతే ప్రజలకి పేదలకి ఉపయోగపడే ఉన్నాయో వాటిని కూడా ఇంచుమించుగా మార్చేయడానికి ఈ ప్రభుత్వం బిల్లును తీసుకురావడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపీలందరి నుంచి కూడా తప్పనిసరిగా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉపాధి హామీ కింద 10% ఉండేది, ఇప్పుడు 60-40 చేశారు. 60-40 చేయటం వల్ల అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా నిధులు మంజూరు చేయగలుగుతుంది. హామీలు ఇచ్చిన సూపర్ 6నే ఆర్థిక నిధుల వల్ల మీరు చేయలేకపోతున్నారు. రేపు ఉపాధి హామీ వచ్చేటప్పటికి ఈ పనులు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చేయగలుగుతాయి. కాబట్టి కేంద్రము చెప్పేది అందరికీ ఉపాధి, అందరికీ సంక్షేమము, అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఒక పక్క చెప్తూనే మరొక పక్క ఉపాధి హామీలో చట్టంలో ఉన్న సంబంధించిన అంశాలని చాలా వరకు మార్చివేయడం జరిగింది. కాబట్టి దీన్ని మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంటేషన్ లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన జిల్లాలు, కరువుతో ఉండే జిల్లాలు, ఇవన్నిటిని విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఇబ్బందులు, దాని వల్ల పేద ప్రజలకు జరిగే ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్ట్రక్చర్లు, ముఖ్యంగా స్ట్రక్చర్స్ కట్టే వాటిల్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఫోటో తీశారు. అది మీ ఇష్టం, మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు, జగన్ గారు ఫోటో ఏంటి, జగన్ గారే ఉండకూడదని కోరుకునే పరిస్థితులు. ఎందుకంటే జగన్ గారు అంటే జనానికి ఇష్టం. జగన్ గారు అంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు. జగన్ గారు అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. జగన్ గారు అంటే ఎప్పుడూ చేయని కార్యక్రమాలు చేశారు, ఎప్పుడూ ఇవ్వని సౌకర్యాలు ప్రజలకు ఇచ్చారు. ప్రజల్ని ఈ సమాజంలో ఉండే ప్రజలని, పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలకి వైద్యం అందించాలి, విద్య అందించాలి, రైతుల్ని కాపాడాలి, రైతు కూలీలను కాపాడాలి. అనేక రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఓకే, ఫోటో తీశారు, బానే ఉంది. మీరు ఎంత దుష్ప్రచారం చేశారు, మీ భూములు తీసేసుకున్నట్టుగా మీరు చెయ్యండి. ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు జగన్ గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకానికి ఇప్పుడు మీరు ఇచ్చిన పాస్ పుస్తకానికి తేడా ఏంటి? అప్పుడు భూమి ఒక సుబ్బారావు గారి భూమి ఉంది, 2 ఎకరాలు ఉంది. జగన్ గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకంతో ఎవరైనా తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఇచ్చే పాస్ పుస్తకంతో ఎవరి నుంచైనా మీరు తీసుకుని ఇచ్చారా? ఎందుకు ఇదంతా? కేవలం ఎన్నికల్లో నెగ్గటం కోసం అనేక రకాలుగా మీరు దుష్ప్రచారాన్ని వాడుకున్నారు. ఆ దుష్ప్రచారంతో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చి కూడా మీరు ఇంకా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ విధానం కాదు, అది మంచి విధానం కాదు. ఏవైతే అప్పుడే ఏ రికార్డుల్లో ఏమైతే ఉన్నారో ఒకటి, దీన్ని బట్టి మీరు చేయగలిగింది ఏంటంటే ఆ పాస్ పుస్తకం మీద ఫోటోలు తీయగలిగారు తప్ప అంతకు మించి ప్రజలకి మీరు చేయగలిగింది ఏమీ లేదు.